మాటలు తల్లియు సంతోషముంది తప్పని అనకన్ నుల్లము కొందల ముందక కల్లని తల పోసి మదిని కరుణించుచుండు తప్పులు దిద్ది కడతే చూచుండు తప్పులు దిద్ది కడతే చూచుండు ఓ శిష్యుడా వేషమునా విడలి వచ్చిన పిదప శిష్యుడా వేషమునా విడలి కన్నా కొడకులారికి పెంచి సద్గురువులు కరుణించుచుండు తప్పులు దిద్ది కడతే చూచుండు పైకందార్థం లోపల అహల్య గౌతమముని వాళ్ళు చేసినటువంటి తప్పులకు వాళ్ళు సవరించుకోలేక వాళ్ళు శాపగ్రస్తులై బాగా ఆయన బాధ గురేంటి శాపగ్రస్తురాలైంది ఇంకా అంటే ఆయన ఇచ్చినటువంటి శాపం కూడా ఎంతో మేలు ఆయన ఇది ఇట్లా చేసిందని ఎప్పుడు మనసులో ఆయన ఎత్తిపడుస్తూ ఉంటే బాధకు గురవుతూ ఉంటాయి రాయిగా మార్చినాడు కాబట్టి మనసే లేదు కాబట్టి ఇక బాధ లేదు బాధ ఎవరికి ఈయనకే గౌతమ మహామునికి ఇంకా బాధ ఎవరికి ఎక్కువ బాధ ఉండేది దేవునికి మరి వాళ్ళ దోషం వీళ్ళిద్దరి దోషాలను మనం సవరించినటువంటి వాడెవరు శ్రీరామచంద్రుడు మళ్ళీ ఎవరేమి అనకుండా కూడా సవరించి న్యాయం చేసింది కదా గురువులు కూడా ఆ విధంగానే పిల్లలు బలికెడే మాటలు తల్లి సంతోషం ఉంది పిల్లలు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు మా అంటే దోషం అక్షర దోషాలు కలుపుతారు వాళ్ళు తాత అనే బదులు తాగాకుండా ఆ కూడా ఉచ్చరించినా కూడా సంతోషపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే అప్పుడే మాటలు నేర్చుకుంటున్నారు కదా చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి చాలా సంతోషపడి బుద్ధిచ్చి ఆ బంగారు కొండ ఎంత ముద్దా ఎంత బాగా చక్కగా ముద్దు పెట్టుకుంటారు తప్పు మాట్లాడినా సరే ఏమన్నారు వాళ్ళు అంటే తల్లులు సంతోషం ఉంది తప్పని వెనక అట్లా మాట్లాడతాం ఏంది అని కొట్టరు వాళ్ళు ఇట్లా కాదమ్మా ఇట్లాను తాత అను అమ్మమ్మ అను నానమ్మ అను అన్న ఇట్లా నేర్పుతారు మాటలు వాళ్ళు తప్పని దెబ్బలు కొట్టరు కదా అట్లా మరి నుల్లము కొందల ముందక కళ్ళని తలపోసి మదిని కరుణించుతుండ్రు ఇదంతా కళ్ళ సంసారం కదా ఈ కళలో కలవరింతలు సహజమే కదా ఈ కళ లోపల కొట్లాటలు ఇంకోటి మరొకటి అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి ఇవి తెలియని వాళ్ళు చేసే పని కళ మేలుకున్న వారు ఇప్పుడు కళలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తారంటే అడవిలో ప్రయాణం చేసినట్టుగా పెద్ద పుల్లి ఎంట పడినట్టుగా ఇక అది ఉరికి కింద పడిపోతే పైకి వెళ్ళి పని చేసేస్తే ఇక ఇబ్బంది అయ్యి వాడు ఏడుస్తుంటాడు ఓని మొత్తుకుంటుంటే మేలుకున్న వాడు ఏం చేస్తాడు ఏం లేదు ఎందుకు ఏడుస్తాడు అని చెప్పి చెప్తాడు మేలుకున్న తర్వాత ఇంకా అడవి లేదు గులి లేదు ఏమి లేదు కదా కళలో ఉండే వాళ్ళు కలవరిస్తూ ఉంటారు మేలుకునే వాడు ఎందుకు మేలుకున్న వారెవరు గురు మేలుకులో ఉన్నవారు పెద్దలు వాళ్ళు తప్పులు చేస్తారు సహజమే దాన్ని మనసులో పెట్టుకోరు మేలుక చేస్తారు అన్నమాట మరి పెద్దలైనటువంటి వారు ఆ విధముగా కళ్ళని తలపోసి మదిని కరుణించుతుండ్రు కళ్ళ వీళ్ళు చేసినటువంటి తప్పులు అక్షర దోషాలు కానీ తెలిసిన మాటలు కానీ ఇంకా వీళ్ళని మాటలు చేసిన ఆటలు కానీ ఇవన్నీ కూడా కళ అవి ఏంచి కరుణించుతుండ్రు ప్రేమతోటి దగ్గర తీస్తాడు తప్పులు దిద్ది కళ తీర్చుతుండ్రు ఇప్పుడు పాఠశాలలో చేరినటువంటి పిల్లోనికి ఫస్ట్ వాళ్ళు పెట్టిస్తే వానికి అది దిద్దడానికి రాదు ఉచ్చరించడానికి కూడా రాదు కాబట్టి ఆ వచ్చినటువంటి టీచరు ఎంతో గొప్పగా చదువుకొని ఎంతో కష్టపడి గవర్నమెంట్ సర్టిఫికెట్ పొంది దానిపైన ఉద్యోగానికి వచ్చి టీచర్ జాబ్ చేసుకుంటాడు అంత గొప్పగా చదువుకున్న ఆయన కుర్చీ మీదనే కూర్చుంటా మరి ఆ పిల్లలు చదవకపోతే కరాలతో కొడితే చదువు వస్తుంది
రాదు కదా. మరి దగ్గర చేసుకొని ఆ పిల్లలను పలకను ఇట్లా తిప్పి పట్టుకుంటే వాడు మంచి కరెక్ట్ గా పెట్టి ఆ బల్బం ఆయన పిల్లల చేతిలో పెట్టి ఆ చేయి పట్టుకుని రాపిస్తుంటాడు. ఆ ఆ అని అంటుంటాడు వాడు. ఆ అంటుంటాడు అంటే ఎట్లా కొడతాడా, 1-4 సార్లు చెప్తాడు. అట్లా చెప్పి ఓనమాలని చక్కగా ఓనమాలు నేర్పుతాడు. ఓనమాలు ఒకటి వచ్చినాక బేస్ శబాస్ బాగుంది గుడ్ అంటాడు, మంచిగా అంటాడు. అట్లా నేర్చుకుంటున్నాడు కాబట్టి హుషారు వస్తుంది, ఉత్తేజపరుస్తుంటాడు ఆ టీచర్. అట్లా పిల్లలు చేసినప్పుడు తప్పులను కూడా సవరించుకుంటూ పోయినట్టుగా శిష్యులను కూడా గురువులు ఆ విధంగా వాళ్ళను ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకుపోయి పరోపకారం మీద శరీరంగా భావించి ఆ విధంగా చేయాలనే మాట ఇక్కడ నాయన గారు రాసింది. ఇక్కడ అక్కడ తీర్చుతుందరు వాళ్ళను ఒట్టుకు చేరుస్తారు. ఇప్పుడు నట్టనడిలో ఈ ఒక నదిలో ఉన్నటువంటి వాడిని ఒక పడవ వేసుకొని ఆ పడవలో కూర్చొని పెట్టుకుని హాయిగా ఒడ్డేసుకుంటే అక్కడ తీసుకుపోయినట్టుగా ఈ సంసారం అనే సముద్రంలో చిక్కుకొని ఉన్నారు అంత మానవుడు. ఈ సంసారం అనే సముద్రం నుండి ఈ గురునామం అనే పడవను ఎక్కించి ఈ వైరాగ్యం అంటే ఇది నిజము అబద్ధము అంటే ఇట్లా విచారించుకుంటూ అంటే ఇది శరీరము 4 విధాలు స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము నుండి అట్లే పరిపూర్ణ భావం తీసుకెళ్లి క్రమంగా అతని కడతీరుస్తారు గురువులు అనేటువంటి వారు కూడా. శిష్యుడు ఆవేశమున వెడలి వచ్చిన పిదప అంటే శిష్యులు గురువులు ఏం చేసినట్టే కోపం వచ్చి ఒకసారి దెబ్బగొట్టింది అనుకో, లేదు మాట తిట్టింది అనుకో, నేను ఇంత కష్టపడి సేవ చేసి ఆశ్రమానికి ఇన్ని చేస్తే ఇంత మాట అనే కదా ఇంకా నాకు లేకుంటే అని అలిగిపోయాడు అనుకో, అలిగి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో, మర్నాడు ఇంకా కొన్ని రోజులకు మళ్ళీ గురువు ఎట్టిపోతాడు, శిష్యుని పోతాడు. శిష్యునింటికి పోయి మళ్ళా గురువు వచ్చిందంటే ఇంకా శిష్యులు ఏం చేసిన రాగానే ఎదురయ్యి కూర్చునబెట్టి అన్ని చేసుకొని మనకి మళ్ళా ఉత్తేజపరిచి సమాధానం చెప్తారు అన్నమాట. వాడు ఆవేశంలో తెలివికి అట్లా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినంత మాత్రంలో పెద్దలైనటువంటి వారు అట్లా వీళ్ళకి కూడా ఆవేశం పెట్టుకుంటే ఇంకా ప్రయోజనం ఏముంది, తెలిసిన వారి తెలియని వారికి వ్యత్యాసం ఉండాలి కదా. అట్లా కరుణించుతుండ్రు, తప్పును దిద్ది కడతీర్చుతుండ్రు. వాళ్ళు చేసినటువంటి తప్పునైనా నేను చేసినవి మన పెద్దలు ఈ సాంప్రదాయం చాలా గొప్పనైనటువంటిది, సనాతన ధర్మం ఇది. ఎందరో మహనీయులు దేవతలు నడుచుకున్న మార్గం కూడా ఋషులు యోగీశ్వరులు అందరూ గురునామస్మరణ చేత అందరూ తరించిండ్రు. ఇటువంటి గొప్ప సాంప్రదాయాన్ని మన పెద్దలు మనకు అప్పచెప్పిండ్రు. నా తర్వాత మీకు అప్పచెప్పాలంటే కూడా మీరు కూడా పవిత్రులు కావాలి కదా. కొట్టి తిట్టి శ్రమలు పెట్టి ఎంత అయినా కూడా ఓపికతో తట్టుకొని ఉంటేనే రేపటి నాడు భవిష్యత్తులో అందరం మన పెద్దల పేర్లు నిలబెట్టి వాళ్ళం అవుతాం. మీరు చిన్నదానికి ఆవేశపడితే ఇంక ఎట్లా పడతారా మీకు, ఇట్లా అయితే ఇట్లా అని మళ్ళీ వాళ్ళ తప్పులు హెచ్చరించి తప్పులు చేసినా ఇది కరెక్ట్ కాదు అని చెప్తే అవు కదా పొరపాటే కదా, నేను ఎంత పని చేస్తే కదా, నేను పెద్దల మీద అలిగి వస్తే కదా, ఇది నేను చేసిన తప్పు నేనే కదా అని వాళ్ళు మేల్కుంటాడు. మేల్కొని ఇంకోసారి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు, వారికి దృఢమవుతుంది అన్నప్పుడు. అట్లా సమాధానపరిచి గురువులైనటువంటి వారు నిస్వార్థంగా శిష్యుని ఇంటికి వెళ్ళి కృతులను కోరకుండా దక్షిణలకు ఆశపడకుండా నిస్వార్థంగా అంటే వారికి భక్తి కొలది వాడు ఏమి ఇచ్చినా అది మళ్ళీ తీసుకోవాలంటాడు. ఎందుకంటే తీసుకోకపోతే గురువు గారికి చాలా వద్దనే నయం, నేను ఇచ్చినంత కట్నం చాలా స్వల్పమైనటువంటిది అనుకుంటారు, బాధపడతారు. కాబట్టి వాడు ఏమి ఇచ్చినా కూడా అది తీసుకోవాలి, వాళ్ళ క్రమంగా వాళ్ళకు ఉద్దేశపరచు వాళ్ళని సంతోషపెట్టి రావాలని చెప్పి ఆయన గారి కందరు తన లోపల తప్పులు తిరిగి సవరించాలి తప్ప తప్పని అట్లే వాళ్ళని వదిలేయకూడదు అనేది చాలా చక్కగా రాసిపెట్టిన స్వామి. జై శ్రీ సద్గురునాథ మహారాజు.